అర్ధగిరి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని అరగొండ గ్రామంలో ఉన్న కొండ. ఈ కొండ చిత్తూరు జిల్లాలోని అరగొండ గ్రామంలో ఉంది. ఇవన్నీ అర్ధగిరి కొండలు. అర్ధగిరి హనుమాన్ ఆలయం. ఈ ఆలయ చరిత్ర ఏమనగా, అర్ధగిరి అనే పేరు త్రేతాయుగానికి సంబంధించిన ఒక ఘటన నుండి వచ్చింది. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని, జీవితానికి మూలికలను కలిగి ఉన్న పర్వతం, రవాణా చేస్తున్నప్పుడు రాత్రి సమయంలో రాముడి సోదరుడు భరతుడు ఏదో పర్వతం బాధించబోతుందని భావించాడు. వెంటనే అతను హనుమంతుడిపై బాణం వేశాడు. దాని ప్రభావం వల్ల ఈ ప్రదేశంలో పర్వతం సగం కూలిపోయింది. అందుకే దీనికి అర్ధగిరి అనే పేరు వచ్చింది. స్థానిక భాషలో దీని అర్థం సగం పర్వతం. అర్ధం అనగా సగం, గిరి అనగా పర్వతం. అప్పటి నుండి ప్రజలు వీరాంజనేయ స్వామి పేరుతో హనుమంతుణ్ణి పూజించడం ప్రారంభించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మారుతుల్యం జితేంద్రియం బుద్ధిమాతానం వారిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఆకు పూజ చేసుకోవాలంటే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వేద ఆశీర్వాదం చేసుకోవాలనుకుంటే 500 చెల్లించాల్సి ఉంటుంది. స్పెషల్ దర్శనం 20 రూపాయల టికెట్. పౌర్ణమి రోజు ఇక్కడ నిద్ర చేస్తే చాలా మందికి పిల్లలు కలిగారు. చాలా మంది భక్తులు వస్తుంటారు. పౌర్ణమి రోజు నిద్ర చేయడం చాలా విశేషం. సంజీవని పుష్కరిణి. ఈ పుష్కరిణిలోని ఔషధ నీటిని సేకరించడానికి బంకమట్టి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అనేక రకాల చర్మ సమస్యలను నయం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ చెరువులోని నీరు పర్వతం నుండి వేరువేరు ప్రదేశాల నుండి వస్తుంది కనుక అనేక ఔషధ మొక్కల వేర్లను తాకుతూ ప్రవహించి ఈ చెరువులో నిల్వ ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. పైన ఉన్నది ఫిల్టర్ చేసి పెట్టారు. మన ఇష్టం, పైన కిందైనా ఎక్కడైనా పట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది సంజీవని కోనేరు. అమ్మా వస్తానమ్మా. వస్తానమ్మా.
గట్టిగా ఏం రాదు. గట్టిగా రాదు, తుంపులు వస్తుందా?